ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ చిక్కడపల్లిలోని తన ఇంట్లోనే ఆమె సూసైడ్ చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య లేక ప్రేరేపిత ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? ప్రముఖ యాంకర్కి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చుంటుంది? ఆమెతో ఉంటున్న స్నేహితుడు ఎవరు? ఆ స్నేహితుడి కారణంగా మానసిక సంఘర్షణల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? అతనితో ఏవైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఆత్మహత్యకు ముందు ఏదైనా గొడవ జరిగిందా? స్వేచ్ఛ తండ్రి చెప్పిన నిజాలేమిటి? స్వేచ్ఛ ఓటార్కర్ టీ న్యూస్ ఛానల్లో స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేస్తున్నారు. తెలుగు మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వేచ్ఛ. రాత్రి 10:30 గంటల సమయంలో ఆమె చనిపోయిన విషయం తెలిసిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి అంతా పరిశీలించారు. ఆమె ఓ గదిలో లుంగీతో ఉరివేసుకుంది. పోలీసులు ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు చనిపోయింది అనేది ఇంకా తేలలేదు. పోలీసులు కూడా ఏదీ చెప్పలేకపోతున్నారు. ఈ మరణం వెనుక కుటుంబ సమస్యలు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. అనుమానాస్పద మరణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. స్వేచ్ఛ 5 ఏళ్ల కిందట తన భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. స్వేచ్ఛకు ప్రస్తుతం స్కూలుకి వెళ్లే వయసున్న కూతురు ఉంది. కూతురుని ఆమె చూసుకుంటున్నారు. ఆమెతో మరో స్నేహితుడు కూడా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు అతనితో ఏవో సమస్యలు రావటం వల్లే ఆమె మరణించిందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘటన తెలుగు మీడియా రంగంలో షాకింగ్ ఘటనగా మారింది. ఆమె మరణం వెనుక గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో నివాసముంటున్నారు. స్వేచ్ఛ తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. స్వేచ్ఛ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్వేచ్ఛకు భర్తతో విభేదాలు రావటంతో 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత స్వేచ్ఛనే కూతురుని చూసుకుంటోంది. భర్త నుంచి విడిపోయాక స్వేచ్ఛ పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో కలిసి ఉంటోంది. ఆమె ఫేస్బుక్ పేజీ పేరు సైతం స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంది. అయితే కొన్నాళ్లుగా వీళ్ల మధ్య విభేదాలు నడుస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే స్వేచ్ఛ చావుకు పూర్ణచంద్రే కారణమని తెలుస్తోంది. స్వేచ్ఛ తండ్రి తాజాగా తన కూతురి ఆత్మహత్య ఘటనపై స్పందిస్తూ తన కూతురు ఇలా చేసుకోవటానికి కారణం పూర్ణచంద్రరావు అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత కొన్ని రోజులు వారిద్దరూ కలిసే ఉంటున్నారని తెలిపారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని ఆయన అన్నారు. పెళ్లికి మాత్రం నిరాకరించాడని, ఆ విషయంలోనే తన కూతురు మనస్తాపం చెందిందని, పూర్ణచందర్ని వివాహం చేసుకోవాలని స్వేచ్ఛ ఒత్తిడి చేయగా అందుకు పూర్ణచంద్రరావు నిరాకరించాడని, ఆయనతో కలిసి ఉండలేను నాన్నా అంటూ జూన్ 26న కూతురు చెప్పిందని స్వేచ్ఛ తండ్రి తెలిపారు. అతన్ని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంలోనే ఆమె మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటన తర్వాత నుంచి పూర్ణచంద్రరావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అజ్ఞాతంలో ఉన్న అతన్ని ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహానికి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా జర్నలిస్టు స్వేచ్ఛ యాంకర్గానే కాకుండా సామాజిక ఉద్యమకారిణిగా కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు. ఆమె మరణం పట్ల టీవీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ ఓటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సామాజిక స్పృహ ఉన్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జర్నలిస్ట్, రచయిత్రి, అంకితభావం కలిగిన తెలంగాణవాది శ్వేత ఓటార్కర్ మరణ వార్తలు విని చాలా బాధపడ్డాను. నాకు మాటలు రావటం లేదు. ఆమె కుటుంబానికి, ముఖ్యంగా ఆమె కుమార్తె, తల్లికి నా హృదయపూర్వక సానుభూతి. ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవటానికి వారికి బలం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైనా జీవితం కఠినంగా మారినా, కష్టంగా అనిపించినా దయచేసి ఒక ప్రొఫెషనల్ని సంప్రదించండి.
ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి దారిని ఎంచుకోకండి అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.